హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022కి ఇంకా 15 డేస్ టైం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో 15 డేస్లో మీరు ముఖ్యంగా చేయవలసినవి ఏంటి అనేది చెప్తాను. సో ఒక మంచి స్ట్రాటజీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఎగ్జామ్ డేట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. 3YDC LLB కోర్సెస్కి 21/7/2022 రోజున, 5YDC LLB కోర్సెస్కి 22 జూలై 2022 ఫ్రైడే రోజున. సో అదే ఫ్రైడే రోజు PG LSET ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో టైమింగ్స్ ఇంకా తెలీదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హాల్ టికెట్. కోట్ ఆఫ్ ద డే: ద మ్యాథమెటిక్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంక్రెడిబుల్ బికాజ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆఫ్ లైఫ్ హ్యాపీనెస్ ఈజ్ క్రేజీ ఈక్వేషన్. ఇట్ మల్టిప్లైస్ వెన్ we divide, given by Gaur Gopal Das. So as you know, there are 3 sections in LAWCET 2022. So section A, GK and mental ability, 30 questions and 30 marks. Current affairs, section B, 30 questions and 30 marks. And section C, aptitude for study of law, 60 questions and 60 marks. సో మనం మెజారిటీ స్కోర్ చేయాల్సినటువంటి సబ్జెక్టు యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా. సో ఇందులో మీరు మినిమం 50+ టార్గెట్ అయితే పెట్టుకోవాలి. ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే అయ్యి ఉండాలి. సో ఎవ్రీవన్కి 50+ టార్గెట్ ఇన్ సెక్షన్ సి. సో ఒకసారి సెక్షన్ వైజ్గా అనలైజ్ చేసి చూసినట్లయితే మనం ఏ సబ్జెక్ట్లో స్కోర్ ఎక్కువ చేయొచ్చు అనేది కూడా చెప్తాను. సో జీకే అండ్ మెంటల్ ఎబిలిటీలో మనకు 2 భాగాలు ఉన్నాయి. ఒకటి జీకే, 2 మెంటల్ ఎబిలిటీ. సో జీకే నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మెంటల్ ఎబిలిటీ నుంచి 10 to 15. ఓకే, దిస్ ఈజ్ నాట్ 5. సో ఇందులో నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇందులో నుంచి 10 నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో యాజ్ పర్ ప్రీవియస్ ఇయర్ పేపర్, సో ఈ యొక్క ఎస్టిమేషన్ అయితే చెప్తున్నాను. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీకే నుంచి 15 ప్రశ్నలు వచ్చినట్లయితే మెంటల్ ఎబిలిటీ నుంచి 15 ప్రశ్నలు వస్తాయి. అదే జీకే నుంచి 20 ప్రశ్నలు వచ్చినట్లయితే మెంటల్ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. సో ఆ విధంగా రావడం జరుగుతుంది. సో మెంటల్ ఎబిలిటీ నుంచి మినిమం ఒక 10 క్వశ్చన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మినిమం 5 to 10 అయితే పక్కా వస్తాయి. సో మీరు జనరల్ నాలెడ్జ్లో స్కోర్ చేయొచ్చు, బట్ జనరల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వైడ్ సబ్జెక్ట్ ఒకటి. సో ఈ లాస్ట్ మినిట్లో జనరల్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయడం అంత మంచిది కాదు, బికాజ్ ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం. సో సబ్జెక్ట్ ఎంత చదివినా ఇంకా ఉంటూనే ఉంటుంది కాబట్టి, సో ఇట్ యాక్చువల్లీ ఈట్స్ అవర్ టైం. సో లాస్ట్ మినిట్లో మన టైం చాలా ఇంపార్టెంట్. సో దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్లో ఎంత చదివినా ఇంకా మిగిలే ఉండే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వైడ్ సబ్జెక్ట్ కాబట్టి ఇందులో స్కోర్ చేసే స్కోప్ చాలా తక్కువ. ఓకే, చాలా తక్కువ. బట్ జనరల్గా మనకు తెలిసినవి అడుగుతుంటారు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి అడుగుతుంటారు. సో అటువంటి క్వశ్చన్స్కి ఆచితూచి కరెక్ట్ సమాధానం పెట్టినట్లయితే డెఫినెట్గా గుడ్ స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. వెరాజ్ మెంటల్ ఎబిలిటీ ఈజ్ ఏ స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. సో వీ కెన్ స్కోర్ గుడ్ ఇన్ మెంటల్ ఎబిలిటీ. సో వాట్ ఈజ్ ఆల్ రిక్వైర్డ్? సో వాట్ ఆల్ రిక్వైర్డ్ ఈజ్ ప్రాక్టీస్. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో పాటు ప్రాక్టీస్ ఉండాలి మెంటల్ ఎబిలిటీ విషయానికి వచ్చినట్లయితే. సో ఒకసారి కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే ఆ కాన్సెప్ట్ మీద మీరు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా సాల్వ్ చేసేయగలుగుతారు. సో మెంటల్ ఎబిలిటీలో గత సంవత్సర పేపర్స్ని బట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు పక్కా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళండి. మిస్సింగ్ నెంబర్స్ అండ్ మిస్సింగ్ ఆల్ఫాబెట్స్, లేదా నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ అని కూడా అంటుంటాము. సో పక్కా నేర్చుకోండి. బ్లడ్ రిలేషన్స్ పక్కా నేర్చుకోండి. 5YDC అండ్ 3YDC ఇద్దరు కూడా నేర్చుకోండి. ఇవి చెప్పేవన్నీ కోడింగ్ అండ్ డీకోడింగ్ నేర్చుకోండి. డైరెక్షన్ టెస్ట్ నేర్చుకోండి. సో డైరెక్షన్ టెస్ట్ నుంచి పక్కా 1 క్వశ్చన్ అయితే వస్తున్నట్టు నాకు అనిపించింది ప్రీవియస్ ఇయర్స్ పేపర్ని చూసినట్లయితే. నెంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ నేర్చుకోండి. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. సో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నేర్చుకోవడం మర్చిపోకండి. ఏజ్ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. అండ్ మిగిలిన టాపిక్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి గమనించినట్లయితే 2020 3YDC పేపర్లో అనూహ్యంగా ఊహించని విధంగా ప్యూర్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అయితే అడిగారు. సో అవి ఈ విధంగా ఉన్నాయి: యావరేజ్ ప్రాబ్లమ్స్, టైమ్ అండ్ స్పీడు, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాసు, స్క్వేర్ రూట్స్, మిక్చర్ అండ్ అలిగేషను, ప్రాబబిలిటీ, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్. సో 2021లో అంటే లాస్ట్ ఇయర్ పేపర్లో 5YDC దాంట్లో కౌంటింగ్ ఆఫ్ పేపర్స్ అడిగారు. అదేవిధంగా 3YDCలో కూడా షిఫ్ట్
2లో అడిగారు ఐ గెస్. నెక్స్ట్ లాగరిథమ్స్ అడిగారు 2020లో. ట్రైన్ ప్రాబ్లమ్స్ కూడా అడిగారు 2020లో. సో ప్యూర్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అడిగారు. సో సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ ఫస్ట్ ఇవి నేర్చుకోండి. సో ఇవి నేర్చుకున్న తర్వాత మీరు సొంతంగా అట్లీస్ట్ 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి ఈచ్ టాపిక్ మీద. 3 to 5 ప్రాబ్లమ్స్ మినిమం చెప్తున్నాను. సో మ్యాక్సిమం యాజ్ పర్ యువర్ టైమ్ అండ్ కంఫర్ట్ ప్రాక్టీస్ చేయండి. సో మీరు దీనికి సపరేట్గా బుక్ కొనుక్కోవాల్సిన పని లేదు. సో ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ ఉంటే సంతోషం. లేదు అనుకున్నట్లయితే మీరు గూగుల్లో లేదా యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చు. సో ముఖ్యంగా టిప్స్ అండ్ టెక్నిక్స్ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు సాల్వ్ బ్లడ్ రిలేషన్స్ విత్ సమ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ అని యూట్యూబ్ ఆర్ గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సో విని నేర్చుకోండి. సో ఇట్ డజంట్ కాస్ట్ యూ సింగిల్ రూపీ. మీ ఇంట్రెస్ట్ ఉండాలంతే, మీ ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాలి. సో యాజ్ వెల్ యాజ్ 5 IDC స్టూడెంట్స్కి ఒక సజెషన్ ఏంటంటే, సో ఈ యొక్క టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేయండి. మీకు ఇన్డెప్త్గా అడగరు. క్వశ్చన్ పేపర్ లెవెల్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది. కాబట్టి వీటి మీద ఫోకస్ చేస్తే చాలు అనేది నా ఒపీనియన్. వీటి మీద అంతగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ మూవింగ్ ఆన్ టు కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ స్కోరింగ్ సబ్జెక్టే. ఒక విధంగా కంపేర్ టు జీకే కరెంట్ అఫైర్స్ ఈజ్ ఏ స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అన్లిమిటెడ్గా ఉండవు. సో మనం 2021 అక్టోబర్ నవంబర్ నుంచి మొదలుపెట్టి 2022 జూన్ వరకు చదివితే సరిపోతుంది. ఓకే. సో కాబట్టి ఇది లిమిటెడ్గానే ఉంటాయి కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ నుంచి కూడా ప్రాపర్ ప్లాన్తో చదువుకున్న వాళ్ళు దీంట్లో రాణించగలుగుతారు. సో ఇటువంటి లాస్ట్ టైంలో మీరు 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఒకటి కంటెంట్ రీడింగ్. సో కరెంట్ అఫైర్స్ అన్నీ చదువుకోవడం పారాగ్రాఫ్స్ లాగా, లేదా ప్రాక్టీసింగ్ MCQs. సో ఇంపార్టెంట్ MCQస్ని ప్రాక్టీస్ చేసుకోవడం. సో ఈ లాస్ట్ మినిట్లో మీరు కంటెంట్ రీడింగ్ అనేది ఇంపాసిబుల్ అండి. సో చాలా టైం తీసుకుంటుంది అండ్ ఇట్ విల్ నాట్ బి ఎ గుడ్ మూవ్. సో అది మంచి పరిణామానికి దారితీయదు. ప్రాక్టీసింగ్ MCQs ఈజ్ గుడ్ అండ్ ఈజ్ పాసిబుల్. సో ఇంపార్టెంట్ MCQs అని మీరు సెర్చ్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు ఎవరైనా అందిస్తే. అండ్ మీ దగ్గర ఏమైనా సోర్సెస్ ఉంటే డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో మన యొక్క యాప్లో సెక్షనల్ టెస్ట్లు ఫ్రీగా అందించాను కొన్ని. సో ఎవరైనా ఇంకా అటెంప్ట్ చేయనట్లయితే చేయండి. అందులో కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ వీడియో ఎండ్లో చెప్తాను కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి కూడా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ C, లీగల్ యాప్టిట్యూడ్. సో లీగల్ యాప్టిట్యూడ్లో ముఖ్యంగా ఈ సందర్భాన నేను 2 భాగాలుగా విభజిస్తున్నాను. ఒకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, 2 అదర్స్. సో ఈ అదర్స్లో ఎక్సెప్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మిగిలినవన్నీ వస్తాయి. లైక్ కాంట్రాక్ట్ లా ఆఫ్ టార్ట్స్, లీగల్ రీజనింగ్, ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఎస్పెషల్గా సో ఇక్కడ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఈసారి ఎగ్జామ్లో అడగనున్నారు, రైట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పర్ఫెక్ట్ అయిపోండి. సో ఇంకా ఎవరైనా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మొత్తమే నేర్చుకోలేదు అనుకున్నట్లయితే సో యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు వాచ్ చేయండి. ఐదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ తెలుగు యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దీన్నే మనం ఇండియన్ పాలిటీ అని కూడా అంటుంటాము, కాన్స్టిట్యూషనల్ లా అని కూడా అంటుంటాము. సో ఇండియన్ పాలిటీ అనే పేరు మీద చాలామంది వీడియోస్ చేస్తుంటారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి. సో మీరు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి ఐదర్ బై రీడింగ్ ఆర్ లిసనింగ్. సో చదువుతూ వింటూ నేర్చుకోవడం ఉత్తమం. సో నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లీగల్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఒక PDF, అందులో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి షార్ట్ సమ్మరీ లాగా ఉంటుంది. సో ఆ PDF TS అండ్ AP LAWCET 2022 ప్రిపరేషన్ అన్న టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా కావాలనుకుంటే యూ కెన్ జాయిన్ దేర్. సో అదర్స్, సో మిగిలినవి ఈ లాస్ట్ మినిట్లో, అంటే ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో సో వాళ్ళు మిగిలిన వాటి మీద ఫోకస్ అంతగా చేయకపోవడమే మంచిది. సో టైం ఉంటే చేయండి. సో ఎవరైతే మంచి స్కోర్ తెచ్చుకోవాలనుకుంటున్నారో సో డెఫినెట్గా మిగిలిన టాపిక్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. సో లీగల్ యాప్టిట్యూడ్లో ఇంకా టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి నేను ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. సో ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసుకోండి. ఓకే, ఇది మీరు చేయొచ్చు. అండ్ ఇన్ ఏ నట్షెల్ మీరు కంపల్సరీ చేయాల్సినవి ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో
గత సంవత్సర క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి సీరియస్గా. నెక్స్ట్, లెర్న్ ఆర్ రివైజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రాక్టీస్ కరెంట్ అఫైర్స్ అండ్ లీగల్ యాప్టిట్యూడ్, ఎంసీక్యూస్. ఓకే, అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ ఆల్రెడీ నేర్చుకొని ఉంటే రివైజ్ మెంటల్ ఎబిలిటీ టాపిక్స్. సో ఇది కంపల్సరీ చేయండి అండ్ ఇది యాజ్ పర్ యువర్ టైం చేయండి. లెర్న్ అండ్ ప్రాక్టీస్ జనరల్ నాలెడ్జ్ ఆర్ రివైజ్, రీడ్ ఆర్ రివైజ్ కరెంట్ అఫైర్స్ కంటెంట్. సో మినిమం ఈ రోజు నుంచి కొంచెం సీరియస్ అవ్వండి, ప్రిపరేషన్ని బూస్ట్ చేయండి. మినిమం 5 to 8 hours అన్న చదవండి, మినిమం 5 hours అన్న చదవండి రోజుకి. సో ఇట్స్ టైమ్ టు వర్క్ హార్డ్, కష్టపడండి. ఓకే, అండ్ టీఎస్ లాసెట్కి సంబంధించి పాపులర్ కోర్సెస్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో యూ కెన్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. సో తెలంగాణకు సంబంధించి ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగాను ఉన్నారు ఈసారి. సో వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ ఎట్ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ కాస్ట్ గైస్. సో మేక్ షూర్ యూ యూటిలైజ్ ద ఆపర్చునిటీ, రైట్. సో ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి వీడియో ముగిస్తాను. సో మెగా మాక్ టెస్ట్ సిరీస్ ఉంది కదా, సో ఇందులో అన్ని సెక్షన్స్ ఉంటాయి, అడిషనల్గా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో అన్ని సెక్షన్స్ నాకు వద్దు అనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ కరెంట్ అఫైర్స్లోనే వీక్ ఉన్నారు, సో యూ వాంట్ టు బికమ్ పర్ఫెక్ట్ ఇన్ కరెంట్ అఫైర్స్, యూ వాంట్ టు స్కోర్ మోర్ ఇన్ కరెంట్ అఫైర్స్, దెన్ మీకు కరెంట్ అఫైర్స్కి సపరేట్గా కోర్స్ ఉంది. సో యూ కెన్ కమ్ హియర్ అండ్ ప్రాక్టీస్ 900 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో లీగల్ యాప్టిట్యూడ్లోనే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ 1800 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఉంటాయి. జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ కావాలనుకున్నట్లయితే అది కూడా అవైలబుల్గా ఉంది. సో ఆ విధంగా ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఎవరైతే మెగా మాక్ టెస్ట్ సిరీస్లో యాజ్ వెల్ యాజ్ లీగల్ యాప్టిట్యూడ్లో జాయిన్ అయ్యి ఉన్నారో, సో వారు సపరేట్గా ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో యూ విల్ గెట్ దిస్ ఆటోమేటికల్లీ. బట్ రిమైనింగ్ కోర్సెస్లో ఉన్న వాళ్ళు ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవాళ 2 PM నేను అడిషనల్గా 20% డిస్కౌంట్ అయితే ఎనేబుల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 700 ఉన్నటువంటి కోర్స్ మీకు 560 రూపీస్కి అలా వస్తుంది. ఇది 200 రూపీస్కే వస్తుంది. ఇది 320 అండ్ ఇది కూడా 200 రూపీస్కే వస్తుంది. సో లైక్ యూ కెన్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కూపన్ కోడ్. సో గోల్డ్ 10 అనే కూపన్ కోడ్ని నేను ఈరోజు 2 PM ఎగ్జాక్ట్గా ఎనేబుల్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా, రీచ్ అవుట్ టు మీ ఇన్ ఆల్ సోషల్ మీడియా platforms and download the app Krishna'S tutorials. See you in the upcoming video. Until then, bye bye. Thank you.